అందరికీ నమస్తే. ఇక్కడ మా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పక్కనే పెద్దకడూరు మండలం పక్కన కల్కుంట గ్రామంలో నిన్న ఒక మహిళని వాళ్ళ అగ్రకులాలని చెప్పేసి ఒక పెత్తనం మీద ఒక మహిళని కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టడం జరిగింది. ఇంకా ఈ అరాచకాలు ఎన్ని రోజులు జరుగుతున్నాయి దళితుల మీద. దయచేసి చెప్పబోతా ఉన్నాను, ఈ దళితుల మీద అరాచకాలు చేయడము పద్ధతి మానుకోండి ఇప్పటికైనా. అసలు అక్కడ ఊర్లో ఉండే మనుషుల మృగాల సాటి మహిళని బట్టలు ఊడదీసి కొడతా ఉంటే అక్కడ వచ్చిన మహిళలు ఆమెకి సపోర్ట్ చేసేది పోయి ఆమెని చీరను పైకి తీసేసి ఆమెకు అంటే బట్టలు తీసేసి ఆమెని మర్యాద తీసేస్తే ఆమె చనిపోతుందని చెప్పేసి మూర్ఖత్వంగా మీరు చేస్తూ ఉంటే మీరు ఈ సొసైటీలో మనుషులు లేదంటే మృగాలు అనేది అర్థం కావడం లేదు. అసలు మీ పెత్తనాలు ఈ మా దళితుల మీద దయచేసి చూపియద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ వీళ్ళని ఈ విధంగా వీళ్ళు చేసిన వాళ్ళని దయచేసి కలెక్టర్ సార్ అయితేనేమి, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, వీళ్ళు ఇలాగ చేసిన వాళ్ళని కఠినంగా వీళ్ళని శిక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే ఏదైనా ఉంటే ఊర్లో సమస్య అందరిలాగా కూర్చొని మాట్లాడడం పద్ధతిగా చేసుకోవాలని ఉంటుంది. గ్రామ పంచాయతీ పిలుచుకొని మాట్లాడాలనిపిస్తూ ఉంది. కానీ మీరు ఈ విధంగా ఒక దళితుల మీద ఎవరు రారు, వీళ్ళకి ఏదైనా చేస్తే వీళ్ళకి చేస్తే కానీ ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పేసి మీరు వీళ్ళకి చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి పనులు మీరు మానుకోండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. కానీ ఒకటే డిపార్ట్మెంట్కి చెప్పబోతున్నాను, వీళ్ళని ఈ విధంగా వీళ్ళు చేసిన వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలని చెప్పేసి నా డిమాండ్ నేను తెలుపుతా ఉన్నాను. నా పేరు మల్లిక.